హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వీడియోస్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల చారి కలర్స్ అవుతున్నాం. 2025 మోడల్ గణపతులు అయితే మనకు ఆల్రెడీ డిస్ప్లే అయితే రెడీ పెట్టారనమాట. సో అవన్నీ అయితే అద్భుతంగా ఉన్నాయి గణపతులు అయితే, అవన్నీ దగ్గర నుంచి చూపెడతా. ఈ వీడియో పూర్తిగా చూడండి. అట్లాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేయండి, ఏఆర్ వీడియోస్ 143 అని చెప్పేసి ఉంటాం అనమాట. సో మన ఇన్స్టా ఐడి అయితే సో గణపతులు అయితే అద్భుతంగా ఉన్నాయి, అవన్నీ దగ్గర నుంచి చూపెడతా. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వీడియోస్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల చారి కలర్స్ అవుతున్నాం. ఇక్కడ ఈ సంవత్సరం 2020 సంవత్సరం అయితే ఆల్రెడీ డిస్ప్లే గణపతులు అయితే కొన్ని రెడీ అయిపోయినాయి అనమాట. అవన్నీ మీకు అయితే దగ్గర నుంచి చూపెడతా. సో చాలా గణపతులు ఉన్నాయి. మనకు డిస్ప్లే గణపతి, పెద్ద గణపతి కూడా రెడీ అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు రైట్ సైడ్ లిఫ్ట్ వచ్చేసి మనకు 2 బుల్స్ కూడా వచ్చినాయి అనమాట. చూడొచ్చు. లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే మనం డిస్ప్లేకి అయితే రెడీ అయినటువంటి పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన గణపతులు అయితే చూపెడతాం మీకైతే. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనకు గణపతి చూడొచ్చు మీరు. సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి, అద్భుతమైన గణపతి చూడొచ్చు. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. గణేశునికి అయితే మనకు కుందన్ వరకు కూడా సెట్ చేశారన్నమాట. కిరీటానికి, అట్లాగే చెవుల దగ్గర కూడా చూడొచ్చు మీరు, తొండానికి కూడా. సో లైట్గా ఆయిల్ ఫినిషింగ్తో అయితే పెయింటింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. చూడొచ్చు. బ్యాక్డ్రాప్లో మనకు రెక్కలు కూడా ఆర్చి, అట్లాగే మనకు రైట్ లిఫ్ట్ వచ్చేసి మనకు నిమ్మలు కూడా వచ్చాయి అనమాట. చూడొచ్చు. ఈ గణేశునికి మెడల కండు అయితే మనకు రియల్గా అయితే ఎల్లో కలర్లో కాంబినేషన్ వేసుకున్నాం అనమాట. పంచ వచ్చేసి మనకు పింక్ కలరు. చాలా బాగుంది గణపతి. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణపతిలే ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయన్నమాట. అట్లాగే కొంచెం ముందరికి వెళ్దాం. ఇవన్నీ కూడా మనకు పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. అవన్నీ అయిపోయాక మళ్ళీ మనకు ఇంకా వీడియోస్ కూడా వస్తాయన్నమాట రెగ్యులర్ ఎప్పుడప్పుడు అయితే. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న గణపతి అయితే అద్భుతమైన గణపతి. మనకు శివుని అవతారంలో ఉన్నటువంటి గణపతి చూడొచ్చు. బాల అవతారంలో ఉన్నటువంటి శివుడు అన్నమాట. సో అట్లాంటి గణపతి అనమాట. చూడొచ్చు మీరు. ఈ గణేశుడు కొంటే మనకు నంది కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. శివుని ముందు అయితే మనకి ఎట్లా అయితే నంది ఉంటుందో సో నంది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ నంది దాదాపు మనకు 4 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. గణేశుడు అయితే చాలా బాగున్నాడు. చూడొచ్చు. ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. గణేశుడు అయితే మనకు శివుని అవతారం, సిట్టింగ్ పొజిషన్ అనమాట. తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు. కింద మనకు పులి, అట్లాగే మనకు ఇదంతా కూడా మన గణేశునికి అయితే మనకి ఇదంతా కూడా మనకు పులి చర్మం టైప్లో అయితే సెట్ చేసిన అనమాట. మనకు పంచ వచ్చేసి చాలా బాగుంది. ఫినిషింగ్ వర్క్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో ఇంకా ఐస్ పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు, మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకు పైన చూడొచ్చు నెల వంక, అట్లాగే రైట్ సైడ్ చేతిలో వచ్చేసి మనకు త్రిశూలం కూడా వచ్చింది అనమాట. ఈ గణేశుడు దాదాపు మనకు 13-14 ఫీట్ల పైన ఉంటుంది అనమాట. చాలా బాగుంది గణపతి అయితే. అట్లా ఇక్కడ ఇంకో గణపతి చూడొచ్చు మీరు, కాన్సెప్ట్ గణపతి అనమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ ఫ్లెక్స్లు చూడొచ్చు. ఎలుకతో వస్తున్నటువంటి గణపతి అనమాట, నడుచుకుంటూ వస్తున్నటువంటి గణపతి అనమాట. ఏఐతోని తయారు చేసినటువంటి గణపతి. చూడొచ్చు. చాలా బాగుంది. లుకింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మీకు దగ్గర నుంచి కూడా పెడతా గణేశుని అయితే. చూడొచ్చు మీరు. స్టాండింగ్ పొజిషన్లో నడుచుకుంటూ వస్తున్నటువంటి గణపతి అనమాట. ఆయిల్ పెయింట్ తీసుకున్నారు గణపతికి అయితే, అద్భుతంగా ఉంది పెయింటింగ్ వర్క్ అయితే. చూడొచ్చు మీరు. దాదాపు 9-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఎలుక కూడా పెయింటింగ్ వర్క్ అయితే హైలైట్ ఉన్నది. మూడునామాలు ఇచ్చారు పైన. అట్లా ఇక్కడ ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. చూడొచ్చు. ఇక్కడ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లో గణపతులు అవుతున్నాయి అనమాట. చూడొచ్చు మీరు. శ్రీకృష్ణ అవతారం, అట్లాగే శివుని అవతారం ఇది. సో ఇవన్నీ కూడా మీకైతే మళ్ళీ నెక్స్ట్ అయితే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ అనమాట. గణేశుడు, అట్లాగే కుమారస్వామి, పార్వతీ మాత కూడా ఉన్నది. ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. ఈ గణేశుడు స్పెషల్ ఏంటంటే మనకు అక్కడ నంది కనిపిస్తుంది కదా, నంది నోట్లోంచి అయితే మనకు వాటర్ వస్తాయి అనమాట. బ్యాక్డ్రాప్లో శివలింగం చూడొచ్చు. అద్భుతమైన వినాయకుడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్పెషల్ గణపతి అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు. నందీశ్వరుడు అయితే మనకు మానవ అవతారంలో ఉన్నటువంటి నందీశ్వరుడు చూడొచ్చు మీరు. 2 చేతుల పైన మనకు రైట్ సైడ్ వచ్చేసి గణేశుడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కుమారస్వామి అయితే అనమాట. చాలా బాగుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్న గణపతి. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే ఉండదన్నమాట. సో అట్లా ఇక్కడ ఇంకొకటి అయితే మనకు శివలింగానికి అయితే మనకు అభిషేకం చేస్తున్నటువంటి, పూజ చేస్తున్నటువంటి గణపతి అనమాట. చూడొచ్చు. ఈ గణపతి కూడా దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి చూసుకోవచ్చు. మనకు ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఏను వచ్చిందనమాట. అట్లాగే గణేశునికి బ్యాక్డ్రాప్లో పైన అయితే మనకు ఐతల శేషనాగ్ వచ్చింది. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెమలు వచ్చిందనమాట. చూడొచ్చు మీరు. 3 నామాలు గణేశునికి అయితే. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ మనకు శివుని అవతారం చూడొచ్చు మీరు. తాండవం చేస్తున్నటువంటి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణపతి. చూడొచ్చు. హెయిర్స్ కూడా రియల్గా అయితే సెట్ చేశారు అనమాట. అట్లా ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కాలేదు. చూడొచ్చు. స్టాండింగ్ పొజిషన్ దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు.
పువ్వు పైన నిలబడేటువంటి గణపతి చూడొచ్చు మీరు. చేతిలో వచ్చేసి మనకు కథ కూడా వచ్చిందనమాట. స్టాండింగ్ పొజిషన్ గణేశుడు అయితే దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అట్లా ఇక్కడ ఇంకోటి గణపతి అయితే మనకు సరస్వతి అవతారం ఉన్నటువంటి గణపతి చూడొచ్చు మీరు.